నమస్కారం, ఏకే న్యూస్కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మారిలోని కోటగడ్డ వీధిలో ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆళ్లగడ్డ తెలుగుదేశం అభ్యర్థి భూమా అఖిలప్రియ గారు ముందుగా మహబూబ్ సుబానీ దర్గా వద్ద ఫాతిహాలు ఇప్పించి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారితో పాటు మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి గారు, ఆలంసాగారి హనీఫ్, ఆలంసాగారి మౌలాలి, కొలిమి హుషేన్ వలి, కొలిమి షరీఫ్, ముల్లా అజీం, ముల్లా షావుల్, ముల్లా గఫార్, బజాజ్ ఫారూక్, జట్టి నాగరాజు, సల్లా నాగరాజు యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు పూర్తి చేశారు. పడిలో తెలుగుపోయే నదిలో ఇసుకపోయే కంచంలో కూడుపోయే ఇంకా ఏం మిగిలుంది ఓ ప్రభుత్వమా? నిక్కదీసి అడుగుదాము కదులు నేస్తామా? ఏ పరిపాలన చేతగాని జలగల సైన్యాన్ని పసుపు జెండ చేతబట్టి పాత రథం కదులుమా? చంద్రన్న కలలు గన్న రాష్ట్రం కై నడువుమా? ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం. దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం? పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు. ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన రాముడు రా బయటికి రా. తప్పకుండా ఓటేయాలా, తప్పకుండా సాయం చేయండి. చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు కొట్టేసి 4,000 పెన్షన్ వస్తుంది. సార్ మీకు 10,000 రూపాయలు నెలకు వస్తుంది. సైకిల్ గుర్తు సార్ తప్పకుండా ఓటేయాలా. ఇంట్లో అందరికి చెప్పండి, తప్పకుండా సాయం చేయాలి. రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకురావడానికి అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజా సమస్యలను కనుక్కోకుండా, ప్రజల ఇబ్బందులు కనుక్కోకుండా కేవలము కక్ష రాజకీయాలు చేసి ఈరోజు కాలక్షేపం చేస్తూ ఇన్ని రోజులు ఏ పని చేయకుండా ఇప్పుడు అందరిని హడావిడిగా పిలిపించుకొని ఈరోజు మాటలు ఇస్తున్నారంటే ఈ 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారని మీరే ఒప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆళ్లగడ్డ ప్రాంతంలో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు, అందరినీ కూడా పిలుచుకొని మేము ఆటో వాళ్ళతో మొన్న మాట్లాడి మీకు ఏదైతే భరోసా ఇచ్చి మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని మేము చెప్పినప్పుడు అదే ఆటో వాళ్ళని ఈరోజు మేము పిలిపించుకున్న తర్వాత ఎమ్మెల్యే వాళ్ళు, వైసీపీ నాయకులు పిలిపించుకొని మీకు ఆటో స్టాండ్లు పెడతాము, మీకు ఏవేవో చేస్తాము, మీకు చాలా గొప్ప పనులు చేస్తాం, 10,000 రూపాయలు మీకు ఇచ్చినామని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నారంట. ఈ 5 సంవత్సరాలు కేవలము వాళ్ళని ఓట్లకు వాడుకోవాలనే ఆలోచన తప్ప వాళ్ళ సమస్యను కనుక్కోలేకపోయినాడు ఎమ్మెల్యే. ఈరోజు మేము పిలిపించుకున్నామని చెప్పి వాళ్ళతో ఈరోజు మీటింగ్ పెట్టుకొని మీకు 10,000 రూపాయలు ఇచ్చామో మీరు గుర్తుపెట్టుకొని ఓట్లేమని చెప్పి అంటాడంట. ఆ 10,000 రూపాయలు దేనికైనా సరిపోతాయని చెప్పి కూడా ఆలోచన ఎమ్మెల్యేకి లేదు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆళ్లగడ్డ పట్టణంలో టౌన్లో ఆటో వాళ్ళకి మాట ఇచ్చినాడంట, రేపు పొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీకు ఆటో స్టాండ్లు పెట్టిస్తామని. అంటే 5 సంవత్సరాలు గారెలు కాసినారా? ఈ 5 సంవత్సరాలు నిద్రపోయినారా?
ఒక్క ఆటో స్టాండ్ పెట్టడానికి మీకు 10 సంవత్సరాలు సరిపోలేదు అంటే మీరు ఏ పరిపాలన చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నాడు అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలా. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే నేను చెప్పింది. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేతకాని తనంతో ఇంట్లో కూర్చున్న పనులు చాలా ఉన్నాయి. రైతులకు నీళ్ళు ఇప్పించలేకపోయినారు. తాగునీటి సమస్య ఈరోజు ఆలగడ్డలు చాలా తీవ్రంగా ఉంది. ఏ ఒక్క రోజైనా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తాగునీటి సమస్య ఉంది ఇదిగోండి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలిగినారా? ఎప్పుడైనా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కానీ లోకల్ అధికారులతో కానీ మీటింగ్ పెట్టుకొని తాగునీటి సమస్య లేకుండా ఎట్లా చేయాలని ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మీకు చేత కాదు, మీకు ఆలోచన లేదు కాబట్టి. ఎందుకంటే ఈరోజు తాగునీటికి మీకు మీటింగ్లు పెట్టుకుంటే మీకు కమిషన్ రాదు, రైతులకి నీళ్ళు అందజేస్తే మీకు కమిషన్ రాదు, ఇల్లు కట్టిస్తే మీకు కమిషన్ రాదు. మీకు కమిషన్ ఇచ్చే దగ్గర మీరు పనులు చేశారు, కమిషన్ రాని దగ్గర ప్రజలను ఇబ్బంది పెట్టారు. సో డెఫినెట్ గా రేపొద్దున ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒక తాగునీటి సమస్య కాదు, మీరు చేసే అరాచకాలు, అన్యాయాలు, ఘోరాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీ అధికారం పార్టీలో ఉన్నారని చెప్పి ఈరోజు మీరు మీ వైసీపీ నాయకులని గూండాలుగా తయారు చేసి ఏ విధంగా రోడ్ల మీద తిప్పుతున్నారో, ఈరోజు వాళ్ళు ఏ అక్రమాలు చేశారు, ఎంత అవినీతి చేశారు అనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. డెఫినెట్ గా మీకు బుద్ధి చెప్తారు. వచ్చే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మన ఆలగడ్డని కాపాడుకోవాలన్నా ప్రజలందరూ కూడా ఒక ఆలోచనతో ముందుకు వస్తారన్న భావన మా అందరికి కూడా ఉంది. ఈరోజు జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆఖరికి కాంగ్రెస్ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని దించాలని చెప్పి చూస్తుంది. అంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. పార్టీలన్నీ కూడా ఏకమైనవి. తప్పకుండా మిమ్మల్ని ఓడించి తీరుతారు. మా కోసమో, మాకు పదవులు రానంత కోసమో కాదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే, మైనార్టీలు సుఖంగా ఉండాలన్నా, రేపొద్దున ఏ కులం, ఏ మతం, ఎవరు బాగుండాలన్నా కూడా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. ఈరోజు మైనారిటీలకి ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 4% ఉండే మైనారిటీలకి తీసేస్తామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా బీజేపీ తరపు నుంచి కానీ ఎవరి తరపు నుంచి కానీ 4% తీసేస్తామనేది ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేసి ఈ రోజు చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు పోనీ మీరేమైనా మైనారిటీలు చేయగలిగినారా? రంజాన్ తోఫా తీసేస్తున్నారు, దుల్హన్ పథకం తీసేసినారు, హజ్ యాత్ర తీసేసినారు, మసీదులకు ఇచ్చే ఫండ్స్ తీసేసినారు, కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ మసీదులు కట్టట్లేదు, ఈ రోజు వాళ్ళకి శ్మశానాలు ఇవ్వట్లేదు. మరి ఏం చేసినట్టు? మైనారిటీ లోన్లు ఇవ్వట్లేదు. మరి ఏం మైనారిటీలకి మీరు ఇవన్నీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని చెప్పి మీరు తీసేస్తారు. సరే, మీకు నిజంగా అంటే మైనారిటీల మీద ఏ మాత్రమైన ప్రేమ ఉంటే ఒక్క కొత్త పథకమైనా తీసుకొచ్చినావా? జగన్మోహన్ రెడ్డి గారిని మేము షూటిగా అడుగుతున్నాం, మీరు ఒక్క కొత్త పథకము మైనారిటీల కోసం ఏమన్నా తీసుకొచ్చినారా? ఏదీ లేదు. మీరు తీసుకురాలేదు పక్కన పెడితే, తీసుకొచ్చే వాళ్ళ మీద మీరు బురద జల్లుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఈ పథకాలన్నీ కూడా మైనారిటీలకు అందజేసేలాగా చేసినాడు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు తప్ప ఈ రోజు దేనికి కూడా పనికొచ్చేవి కాదు. ఈ రోజు ఎవరు ఎక్కడ కలుసుకున్నా, ఏం చేసుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పట్టుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి పొత్తులోంచి బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది నాయకత్వ లక్షణాలు అంటే. మీలాగా ఎక్కడో కూర్చొని చిచ్చులు పెట్టి, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ రోజు ఆనందం పొందుతూ ఈ రోజు ఒక సైకోయిజం అనేది మీరు రాష్ట్రంలో సృష్టించినారు. డెఫినెట్ గా మీకు బుద్ధి చెప్తారు, మీ ఆలోచన విధానానికి బుద్ధి చెప్తారు. మళ్ళీ వైసీపీ నాయకులు ఓటు అడగడానికి భయపడేలాగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మీకు పనిచేసే వాళ్ళకి, మీకు పలికే వాళ్ళకి ఓట్లేయండి. అంతేగాని ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన వస్తే ఈ విధంగానే రాష్ట్రం తయారవుతుంది. సో చేసే వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వండి, మాకు అవకాశం ఇవ్వండి. ఈసారి తప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందేలాగా మేము చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం.